దౌత్య నీతికి సంబంధించిన విశేషాంశాలు, యుద్ధ తంత్రకి సంబంధించినటువంటి వ్యూహాత్మక అంశాలు చోటు చేసుకున్నటువంటి గొప్ప రాజనీతిజ్ఞత కలిగినటువంటి పాఠ్యాంశం శ్రీకృష్ణ రాయబారం, కృష్ణ రాయబారం. ఈ కృష్ణ రాయబార ఘట్టాన్ని అందుకే ప్రవేశపెట్టారు. అందుకే గతంలో మీకు ఇచ్చినటువంటి ప్రశ్నలలో కృష్ణ రాయబార ఘట్టంలో చోటు చేసుకున్నటువంటి సంభాషణను నేటి విదేశీ వ్యవహారాలకు అన్వయించండి అనేటట్టుగా కూడా ప్రశ్నలు వస్తాయి. అవునా? వచ్చాయి, అలా వస్తుంటాయి. మనకి దౌత్య నీతిలో డిప్లొమసీ అని అంటుంటారు కదా. దౌత్య నీతి, డిప్లొమసీ అంటే కేవలం దౌత్యం అన్నట్టుగానే కాదు. అందులో కుశలత, యోగ్యత, అనుకూలత, సామరస్యత, సహృదయత, సామధాన భేదోపాయాలను దాటిన తర్వాత దండోపాయం వైపు అడుగు వేసే కోణం ఉంటుంది. అందులో ధర్మం మన వైపు ఉంది అని అందరూ మనల్ని మెచ్చుకునే విధంగా మన దౌత్యనీతి ఉండాలి. ఆ తర్వాత యుద్ధానికి తెగబడాలి. ధర్మం మన వైపు ఉంది అని నిరూపించుకునే క్రమంలో మనం సామధాన భేదోపాయాలను ఉపయోగించాలి. అవతల వ్యక్తి అధర్మవర్తనుడు అయినప్పటికీ అది రాజనీతిజ్ఞత. అది ధర్మజుని వాక్ పటిమలో అది మనకి ప్రతిబింబిస్తుంది. మీరు గమనిస్తే 5 ఊళ్ళైనా ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అరణ్యవాసాలు, అజ్ఞాతవాసాలను దాటి వచ్చినటువంటి పాండవులకు కౌరవులు 5 ఊళ్ళు కూడా ఇవ్వకపోతే, సిరి నాకు లేకపోయినా పర్లేదు, నాకు సిరి మీద వ్యామోహం లేదు, కానీ నేను ధర్మనీతి వర్తనుడి, ధర్మం వైపు నిలబడాల్సినటువంటి అవసరం ఏర్పడింది. శత్రుధర్మం ఎంత కష్టమవుతుందో. అంతేకాదు ఆ సిరి లేకపోతే నేను చూసుకుంటున్నటువంటి నా చుట్టాలకు కూడా ఏ విధమైనటువంటి గ్రాసం లేదు.